పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్కారం అండి, నేను గీతాంజలి. మీకోసం సుమన్ టీవీ రామేశ్వరంలో. రామేశ్వరంలో సుమన్ టీవీ. ప్రస్తుతం అదే ప్రదేశంలో నేను ఉన్నానండి. ధనుష్కోటి చాలా అద్భుతమైన ప్రదేశం. మనకి రామేశ్వరం దగ్గర నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ధనుష్కోటికి ఎంటర్ అవుతున్నాం అనగానే మధ్యలో రోడ్డు, రెండు వైపులా సముద్రం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 3 వైపులా సముద్రం. ఎంత అద్భుతంగా ఉంటుందో. రామేశ్వరంకి చాలా దగ్గర అని చెప్పాను. పూర్తిగా రామేశ్వరం ఒక ద్వీపం అండి. ఇక్కడ ఉండడమే ఒక మహద్భాగ్యం అని చెప్పుకోవాలి. శివకేశవుల అనుగ్రహం మనకి లభిస్తుంది స్వామిని దర్శించుకుంటే. ఎందుకంటే రాముల వారు స్వయంగా ప్రతిష్ఠించినటువంటి లింగం మనం దర్శించుకున్నది. ఇక అలా కొంచెం ఎంటర్టైన్మెంట్ సైడ్, ఫన్ పార్ట్ వరకు మనం వస్తే గనక ధనుష్కోటి దగ్గర చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ శిథిలం అయిపోయినటువంటి కొన్ని బిల్డింగ్స్ కనపడతాయి. అవి చూసినప్పుడు కొంచెం బాధ అనిపించినా అప్పట్లో ఇలా ఉండేదా అని ఆశ్చర్యపోతాం. అందులో ఒకటి ఇక్కడ ఉన్నటువంటి పాత రైల్వే స్టేషన్. ప్రస్తుతం అక్కడికే నేను వచ్చానండి. ఫస్ట్ మనం ధనుష్కోటికి ఎంటర్ అవుతూనే దూరంగా లైట్ హౌస్ కనపడుతుంది. ఆ లెఫ్ట్ సైడ్కే మనకి ధనుష్కోటి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ మనకు కనపడుతుంది పాత రైల్వే స్టేషన్. బోర్డ్స్ పైన కూడా ఇండికేట్ చేస్తారు. మీరు ఒక్క నిమిషం ఆగి చూడొచ్చు. ఒకసారి వెళ్ళి నేను మీకు చూపిస్తాను శిథిలం అయిపోయినటువంటి ఆ రైల్వే స్టేషన్ అసలు ఇప్పుడు ఎలా ఉందో అని. రండి. 1964వ సంవత్సరంలో పెద్ద సైక్లోన్ వచ్చిందండి. ఎలా అంటే అప్పటి వరకు చాలా బిజీ సిటీగా, ఒక చిన్నపాటి సిటీగా ఉన్నటువంటి ధనుష్కోటిని అతలాకుతలం చేసేసింది. అయితే ముందు ఎలా ఉండేదో చూపిస్తాను చూడండి. ఇగో హార్బర్, కొంచెం మన ట్రాక్ అవతలకి వెళ్తే మనకి అది కనబడుతుంది. హార్బర్ విత్ రైల్వే ట్రాక్. హార్బర్కి డైరెక్ట్గా ఇలా రైల్వే ట్రాక్ ఉండేది. ఇదొకటి. బ్రిటిష్ పీరియడ్లో ధనుష్కోటి ఈ విధంగా ఉండేదండి. మనం చూస్తున్నటువంటి పంబన్ బ్రిడ్జ్ అది. ఈ ట్రాక్ ఇక్కడికి ట్రాక్, ఇది ఇక్కడికి, ఇది ఇవన్నీ ట్రాక్స్. ఇవి తర్వాత ఇగో బోట్ మెయిల్ ట్రైన్ అంటారు దీన్ని. ధనుష్కోటి హార్బర్, ఇక్కడ ధనుష్కోటి హార్బర్ దగ్గర అనమాట. ఇది ఇప్పుడు ఇలా ఉండేది డైరెక్ట్. ఇప్పుడు మనం ఈ వ్యూ ఎలా చూస్తున్నామో ఇది సైడ్ వ్యూ అనమాట. దీనికి పెద్ద పెద్ద క్రూజ్లు ఇవి. అప్పట్లో ఇలాగే కదా వ్యాపారాలు జరిగేవి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇండియా ధనుష్కోటి. ఇది రెండు ఓషన్స్ కలుస్తున్నటువంటి ప్రదేశం. ఇది మీటింగ్ పాయింట్ శ్రీలంక. ఇక్కడే కదా. మొత్తం డిస్టెన్స్ 27 కిలోమీటర్స్ ఉంటుందంట వీటికి. ఇది బే ఆఫ్ బెంగాల్, ఇటు పక్క ఇండియన్ ఓషన్. ఇవి మిక్స్ అవుతున్నాయి. శ్రీలంక తలైమన్నారు. ఇది రామ్ బ్రిడ్జ్ అంటే రామసేతు. ఇక్కడ మనకి ఇండికేషన్ అనమాట. మనం ఇప్పుడు రామసేతు అంటే ఓన్లీ నావిగేషన్ ఆ పిట్స్ ద్వారా మాత్రమే చూడగలం, ఎందుకంటే పూర్తిగా నీళ్ళల్లోకి మునిగిపోయింది కాబట్టి. అండ్ ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీ ఏంటి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఎలా అసలు రామసేతు నిర్మాణం వానర సైన్యంతో ఎలా నిర్మించారు అనేది. అండ్ ఒక్కసారి చూడొచ్చు 1964 అసలు అదే కదా మెయిన్. దాని ముందంతా బాగుండేది. ముందు 1964 కంటే ముందు ఇలా ఉండేదండి. 1964లో సైక్లోన్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత జరిగిన పరిస్థితులు ఇదిగో. ఎంత పెద్ద ఈదురు గాలులు అంటే ట్రాక్ పూర్తిగా శిథిలం అయిపోయింది. ఆ గాలికి, ఆ ధాటికి ట్రాక్ మీద వెళ్తున్నటువంటి ట్రైనే పడిపోయిందటండి. మొత్తం ప్యాసింజర్స్ ఉన్నారు అందులో, 800 మంది దాకా ఉన్నారట. వాళ్ళు పూర్తిగా పడిపోయారు. 800 ఏంటి, టికెట్ తీసుకున్న వాళ్ళు. టికెట్ తీసుకోకుండా ఇంకొక సుమారుగా 700-800 మంది ఉంటారని అంటారు. సో అందులో భాగంగా ఒక 1500 మంది ఆ సైక్లోన్ ధాటికి మరణించారని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా దాదాపుగా మెయిన్గా ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా శిథిలావస్థకు వెళ్ళిపోయి మనం చూసేవి ఇప్పుడు అప్పటివి అనమాట. 1964 కంటే ముందు ఉన్నవి. సరే, ఒకసారి మీకు వెళ్ళి ఆ శిథిలం అయిపోయినటువంటి ఒకసారి ఆ ట్రైన్ స్టేషన్ చూపిస్తాను, రైల్వే స్టేషన్. అండ్ అలాగే ట్రాక్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు అంట. దూరంలో కూడా హార్బర్ కనపడుతుందని అంటున్నారు. ఒకసారి చూద్దాం. ఇదే ధనుష్కోటి ఓల్డ్ రైల్వే స్టేషన్ అండి. శిథిలాలు మాత్రమే మిగిలాయి. ఒకసారి చూసారా ఈ కన్స్ట్రక్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉండేదో. వెరీ స్ట్రాంగ్.
ఫౌండేషన్ దగ్గర నుంచి సైడ్ వాల్స్ వరకు వాడినటువంటి స్టోన్స్ ఎంత స్ట్రాంగ్ స్టోన్స్ చూడండి. అంతా కూడా సిమెంట్, ఇవి పెద్ద పెద్ద రాళ్ళు అనమాట. ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అనేది చేశారు. 1964 వరకు కూడా చాలా బిజీ రైల్వే స్టేషన్ అనమాట ఇది. చాలా మంది సందర్శకులు వస్తున్నారు చూసారా. అంటే శిథిలాలుగా ఉన్నప్పటికీ మన హిస్టరీ ఏంటో తెలుసుకోవాలి కదా, అవి చూడడానికని ధనుష్కోటి ఆ ఎండ్ పాయింట్కి వచ్చే ప్రతి ఒక్క టూరిస్ట్ ఇక్కడ ఆగి చూసి మరీ వెళ్తారండి. సో ఇది ఇక స్టేషన్, ఇదంతా కూడా ట్రాక్ మనకి పక్కనే కనిపిస్తుంది. కొంచెం పక్కగా వెళ్తే మనకి ట్రాక్ కనబడుతుంది. ఇదిగోనండి, ఇదే ట్రాక్ కనిపిస్తుంది కదా, అక్కడ వరకు ఇదే ఇంకా ఎండ్ పాయింట్ ధనుష్కోటికి. ఇక్కడ వరకు మొత్తం ట్రైన్స్ అయితే వచ్చేది. ఇక్కడి నుంచి చూస్తే గనక అక్కడ మీకు ఇసుక దిబ్బలా కనబడుతుందా, అదేనండి హార్బర్. అప్పట్లో 1964 కంటే ముందు అక్కడ హార్బర్ ఉండేది. అక్కడికి పెద్ద పెద్ద షిప్స్ వచ్చేవి, మామూలువి కాదు, క్రూజ్ లాంటివి కూడా అక్కడికి వచ్చేవన్నమాట. అక్కడ ఇక్కడ ఉండేటువంటి వస్తువులు అవన్నీ కూడా అందులో వేసి తీసుకువెళ్తాం. ఇక్కడ నుంచి శ్రీలంకనే కాదు మిగతా ప్రదేశాలకు కూడా, ఇప్పుడు ఇండియా చుట్టూ ఇలా తిరిగి వెళ్ళేవి కదా, అలా అక్కడి నుంచి వెళ్ళేవన్నమాట. చాలా వరకు బ్రిటిషర్స్ ఆ క్రూజెస్ని యూజ్ చేసేవాళ్ళు వేరే దేశాలకి, వాళ్ళ దేశం వెళ్ళడానికి కూడా. ఇక్కడ నుంచి జస్ట్ మనకి కనుచూపు మేరలో కనపడుతుంది, మనం అసలు వెళ్ళటానికి వీలే లేదు. మీరు కనుక రైల్వే స్టేషన్ చూద్దామని వచ్చినప్పుడు డెఫినెట్గా కొంచెం ట్రాక్ పక్కకు వచ్చి చూస్తే మీకు కనిపిస్తుంది అక్కడ. అక్కడ ప్రస్తుతం అక్కడ ఓన్లీ జాలర్లు మాత్రమే ఉంటున్నారు, అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి చేపలు పట్టుకోవడం అనేది వాళ్ళకి ఈజీ అవుతుంది సముద్రంలోకి వెళ్ళటానికి. ఆ తర్వాత ఇంక మళ్ళీ అందుకే మనకి ఎవరికి స్కోప్ లేదు. మధ్యలో అంతా కూడా ఇవన్నీ బ్యాక్ వాటర్స్, ఇసుక దెబ్బ వెరక్కున్నాయి, ఆ పైన అంతా సముద్రమే. మీకు ఆ సౌండ్ వినిపిస్తుందా, కెరటాలు ఇలా ఎగిసి పడుతున్నాయి. ఇదేంటంటే నేను గమనించింది, ఇక్కడ ఒకవైపు అంతా చాలా అలలు వస్తున్నాయి ఎక్కువ గాలితో, ఒకవైపు అంతా చాలా నిశ్శబ్దంగా కామ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సముద్రం. రెండు సముద్రాలు ఏకమైన ప్రదేశం కదా ధనుష్కోటి, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే రోడ్ సైడ్కే మనకు కనబడుతుందండి. ఇదంతా కూడా స్టేషనే, అక్కడి వరకు స్టేషనే. ట్రాక్ ఆ పక్కకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రోడ్ సైడ్కి కొంచెం ఇలా డౌన్ దిగి స్టెప్స్ దిగి రావచ్చు. ఇక్కడ నార్మల్గా ఈ సముద్రంలో దొరికేటువంటి సంపద ఏవైతే ఉంటాయో, గవ్వలు, రంగురాళ్ళు, ముత్యాలు అమ్ముకునే వాళ్ళు చిన్న చిన్న షాప్స్ లాగా అరేంజ్ చేసుకున్నారు. ఇగో ఇవన్నీ వాళ్ళు ఇలా పెట్టుకున్నవే, ఇగో ఇవన్నీ ఇలా పెట్టి జస్ట్ షాప్స్ లాగా పెట్టారనమాట. మీకు ఫ్రంట్లో కూడా కనబడతాయి. ఇంక వాటితోనే వాళ్ళ జీవనాధారం ఎక్కువగా. అంటే సీషోర్ కదా, వేట మీద వీళ్ళు బతుకుతారు, చేపల వేట మీద వాళ్ళ జీవనాధారం. టూరిస్ట్ ప్లేస్ ఒకటి అవ్వటం వల్ల వీళ్ళు కొంత జీవనానికి తోడవుతుంది అనమాట. మనం ఇచ్చేటువంటి ఆ డబ్బులే, మనం కొనేటువంటి ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వచ్చిన డబ్బులు అనేవి. అండ్ ఇంకొకటి, ఇక్కడ చాలా టెంపుల్స్ కూడా ఉండేవండి, చాలా టెంపుల్స్ ఉండేవి. అవి కూడా ఆ తుఫానికి 1964వ సంవత్సరంలో వచ్చినటువంటి పెద్ద తుఫానికి కొట్టుకుపోయాయి. ఇవన్నీ ఏంటంటే మనకి ఉట్టి విగ్రహాలు ఏవైతే ఉండేవో వినాయకుడివి, అలాగే శివలింగాలు కానీ, ఆ విగ్రహాలు, ఆ శివలింగాల్ని వీళ్ళు ఏంటంటే భద్రపరిచి చిన్న ఆలయంలాగా నిర్మించారు. పాపం వాళ్ళ ఉన్న ఇంట్లోనే ఒక గదంతా ఒక గుడిలాగా చేసేసి మిగతా వెనకాల వాళ్ళు చిన్న ఇల్లు వేసుకుని ఉంటున్నారండి. అవి కూడా మీకు చూపిస్తాను రండి. బయట మనకి వినాయకుడు, మూషికము, అలాగే ఇటు సైడ్ గా విష్ణుమూర్తి వారి విగ్రహం ఉంటుంది చిన్నది. ఇంకా ఇక్కడ చూస్తే పెద్ద శివలింగం అండి. అప్పట్లో ఉన్న టెంపుల్స్ ఇవి. టెంపుల్లో చక్కగా నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు అందుకునేటువంటి విగ్రహాలు, స్వామి ఆ లింగము. కానీ తుఫాను తర్వాత అంతా అతలాకుతలం అయిపోయింది. కొన్ని ఏళ్లు పట్టింది మళ్ళీ ఈ ధనుష్కోటి ప్రాంతం తేరుకోవాలంటే. ఇగో ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాలనే ఇలాగా గుడుల్లాగా మార్చేసి వాళ్ళు నిత్యం పూజ చేస్తూ ఉన్నారు. హరహర మహాదేవ. మా జగన్మాత శ్రీ రాజకాళి అమ్మ ఎంత ముద్దుగా ఉన్నారు తెలుసా అమ్మవారు. త్రిశూలం ప్రత్యేకంగా ఆయుధాన్ని పెట్టారు. అమ్మవారు చతుర్భుజాలతో ఉన్నారు, అలా ఆసీనురాలై ఆరెంజ్ కలర్ శారీ కట్టారు, పువ్వులతో అలంకరించారు, ఆభరణం వేశారు. అఖండ దీపం ఒకటి వెలుగుతోంది. మా జగన్మాత ఈవిడే రాజకాళి అమ్మన్. ఈ అమ్మవారే ఇక్కడి ప్రజల్ని కాపాడుతుంది అనేది ఒక నమ్మకం అండి వీళ్ళల్లో. ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి భావంతో ఉంటారు ఇక్కడ. వీళ్ళందరూ ఏమైనా మాట్లాడినా కూడా చాలా ప్రేమగా పలకరిస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అండి చాలా మంచి వాళ్ళు. అంటే ఆ గౌరవం అనేది వాళ్ళ మాటల్లోనే మనకి తెలుస్తుంది. ఆ రోజుల్లోనే సముద్ర వాణిజ్యం ఉచ్చ స్థితిలో ఉంది అనటానికి ధనుష్కోటిలో ఉన్నటువంటి ఈ శిథిలాలే సాక్ష్యాలు. సముద్ర తీర ప్రాంతం ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఇక్కడ చాలా జీవరాశులు బతుకుతాయి. ఇక్కడ నాకైతే పీకాక్స్ కనిపించాయి, ఎంత బాగున్నాయో. ఒక చూడండి, లాంగ్ ఫ్రేమ్లో మీకు కనిపిస్తుంది ఎంత బాగుందో.
అలా హాయిగా విహరిస్తోంది అది. ఇంకా చాలా ఉన్నాయి ఇటుపక్క. అక్కడ మనకు కనిపిస్తుంది పెద్ద పీకాక్. చూసారుగా, రామేశ్వరం టూర్ కనుక మీరు వస్తే డెఫినెట్గా ధనుష్కోటి రండి. ఆ వస్తున్న మార్గంలోనే ఒక్కొక్క ఆలయం చూసుకుంటూ, అంటే జడతీర్థం, కోదండ రామస్వామి వారి దేవాలయం, ఆ తర్వాత ఇక ధనుష్కోటి ఎంట్రన్స్ అండి. లైట్ హౌస్ దగ్గరలో ఉన్నటువంటి శిథిలమైపోయిన ఆ చర్చ్ కావచ్చు, అలాగే చిన్న చిన్న గుడులు, ఇళ్ళు, దాంతోపాటుగా ఈ రైల్వే స్టేషన్ అన్నీ వీక్షించండి. నిజంగా ఇవంతా కూడా ది బెస్ట్ ప్లేస్. మీరు కనుక మిస్ అయితే చాలా మిస్ అయిన వాళ్ళు అవుతారు. అండ్ రామేశ్వరంకి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ నేను చేశానండి. ప్రతి ఒక్కటి అసలు మీరు ఒక్కసారి రామేశ్వరంలో అడుగు పెట్టాలనుకుంటే మీకు కావాల్సినవి ఏంటి, ఎలా ఉండాలి, ఏవేవి మనకి అవసరం అవుతాయి, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయి, ఏవేవి చూడాలి, ఇవన్నిటికి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. చూడండి. ఇది వాళ్ళ వీడియో. మరో బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.